మాయ మాయా జిసి మాయా కానీ కానీ ₹1,00,00,000 సరే మనం గెలుచుకోవాలి మాయా. 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 1 కోటి, 1 కోటి 1 రూపాయి, 1 కోటి 10 లక్షలు, ఒరే అల్లుడు 1 కోటి 10 లక్షల 1 రూపాయి, 1 కోటి 20 లక్షలు, ఒరే ఒరే 1 కోటి 20 లక్షల 1 రూపాయి. మాయా మన పొలం అమ్మితే ఎంత వస్తాయి? 50 లక్షల వాళ్ళకి రావచ్చమ్మా. 1 కోటి 70 లక్షలు, 1 కోటి 70 లక్షల 1 రూపాయి. నీ మాయా మన షాపింగ్ కంపెనీస్ అమ్మితే ఎంత వస్తాయి? 80 లక్షలు వస్తాయి కానీ కొంపతీసి అది కూడా అమ్మకానికి పెట్టేస్తావేంట్రా? 2 కోట్ల 50 లక్షలు, 2 కోట్ల 50 లక్షల 1 రూపాయి. మాయా మన ఇల్లు కారు అమ్మితే ఎంత వస్తాయి? ఒరేయ్ నీకు బుద్ధి ఉందా? నువ్వేం చేస్తున్నావు నీకు అసలు అర్థమవుతుందా? నువ్వు ఊరుకో మాయా, నీకేం తెలీదు. ఇది నా పెళ్లి సమస్య కాదు, నా లవ్ సమస్య కూడా. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్లే. ఒక 50 లక్షలు వస్తుంది నాయన. 3 కోట్లు, 5 కోట్లు, 5 కోట్లు, మూడోసారి ఒరే అల్లుడు. అదండి మన హీరో పరిస్థితి. చూడటానికి సరదాగానే ఉంది కానీ మనము మన పిల్లలు అలాంటి పరిస్థితిలో ఉండాల్సి వస్తే ఇదంతా కల్పించిన స్టోరీయే కదా, మాకు మా పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని సిల్లీగా కొట్టిపారేస్తున్నారా? అలా అనుకునే వారందరూ దేవడా అనే గ్రామం గురించి తెలుసుకోవాలి. దేవడా రాజపుట్స్ పరిపాలించిన గుజరాత్లోని ఒక గ్రామం. అక్కడి జనాభా 2000, కానీ అమ్మాయిలు మాత్రం కేవలం 12 మంది. అక్కడ మగాళ్ళకి జన్మనివ్వటానికి తల్లి కావాలి, పెళ్లి చేసుకోవటానికి ఓ అమ్మాయి కావాలి, కానీ ఆ అమ్మాయి కడుపున పుట్టేది మాత్రం అబ్బాయే కావాలి. అమ్మాయి పుడితే చంపేస్తారు. ఆ ఊళ్ళో ఆడవాళ్ళంటే తల్లులే, ఆడపిల్లలు లేరు. ఆ ఊళ్ళో 1890లో ఒక అమ్మాయి పెళ్లి జరిగింది. ఆ తర్వాత 108 సంవత్సరాలకు మళ్ళీ 1998లో ఒక అమ్మాయి పెళ్లి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మొన్నీ మధ్యన ఇంకో అమ్మాయి పెళ్లి జరిగింది. ఈమె, తన పేరు షగున్ సింగ్. ఈ పరిస్థితి కారణం ఆడపిల్ల తీసుకెళ్లేదే కానీ తెచ్చేది కాదు. అలాంటి దాన్ని కనటం పెంచటం అనవసరం అనుకునే అక్కడి ప్రజలది. ఎక్కడో ఉన్న దేవుడా గురించి మనకెందుకు అనుకుంటున్నారా? మన సంగతి చూద్దాం. 3వ ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపేసిన తల్లి ఒక చోటుంటే ఇనుప చెవుతో పొడి చంపేసిన తండ్రి ఇంకో చోట. మన ప్రకాశం జిల్లా వాళ్ళే. ప్రేమించట్లేదని చంపేస్తాం. ప్రేమ మరీ ఎక్కువైతే ఆ అమ్మాయి ఫ్రెండ్ పైన యాసిడ్ పోస్తాం. ఇంకా ఎక్కువైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చంపేస్తాం. గత 5 సంవత్సరాల్లో ప్రేమించట్లేదని చంపేసిన కేసులు ఎన్ని చూసుంటాం. శ్రీలక్ష్మి, అయేషా, స్వప్నిక. ఈ స్టైల్లో మాత్రం మన ఆంధ్రప్రదేశే ఫస్ట్. ఇవన్నీ చాలా ఉన్నట్లు అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళే చనిపోయేలా ఈవిటీజింగ్, డౌరీ, సెక్సువల్ హెరాస్మెంట్. ఆడపిల్లని కామెంట్ చేయని వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? సాక్షి కథనం ప్రకారం మన ఇండియాలో ఏడాదికి అక్షరాల 4,27,00,000 మంది గర్భస్థ ఆడ శిశువులు, బాలికలు, మహిళలు మిస్ అవుతున్నారు. స్త్రీలపై జరుగుతున్న అమానుషమైన అగత్యాల వల్ల స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో ప్రమాదకరమైన అంతరం ఏర్పడుతుంది. ఎన్టీవీ రిపోర్ట్ ప్రకారం 2009లో వరకట్న వేధింపులకి చనిపోయిన ఆడవాళ్లు 219. ఒక్క రోజులో ఫైల్ అవుతున్న మహిళలపై వేధింపు కేసులు 55, గంటకి 2. ఒక్క రోజులో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు 5. ఇదంతా కేవలం హైదరాబాద్లోనే. ఇంకా ఏపీ పరిస్థితి ఏంటి? అరే, స్కానింగ్ చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే మాకు ఆడపిల్లైనా పర్లేదు కానీ మగపిల్లాడైతే ఎక్కువ సంతోషిస్తామని సమాధానం.
ఒక ఆడపిల్లకి మొదటి అవమానం స్కానింగేనండి. మనం ఈ లోకాన్ని చూస్తున్నామంటే దానికి కారణం ఒక స్త్రీ. అలాంటి స్త్రీని పూజించాల్సిన అవసరం లేదు, గౌరవిస్తే చాలు. మీరంతా ప్రొఫెషనల్ స్టూడెంట్స్. తెలుగులో చెప్తే అర్థమైందో లేదో మా ఫ్రెండ్ చెప్పాడు, మీకు స్లైడ్స్ వేసి ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుందంట కదా. లెట్ మీ టేక్ యువర్ వన్ మోర్ వాల్యుబుల్ మినిట్ ప్లీజ్. అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు కాలానికి రివర్స్ గెరిచుంటే బాగుండేది కదా. కాలంలో వెనక్కి వెళ్ళి వేధింపబడిన చంపబడిన స్త్రీలకు ఆ దుస్థితి కలగకుండా చేసేవాళ్ళమేమో. కానీ ఆ ఛాన్స్ లేదు. అట్లీస్ట్ ఇక నుంచి అయినా